పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశముల ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని బస్టాండ్ నుంచి శివాలయం వరకు ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుదాం అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించుట, ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించటపై అవగాహన ర్యాలీ చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలని ఆయన కోరారు. హోల్సేల్ షాపులు యాజమాన్యం కూడా ప్లాస్టిక్ వస్తువులను అమ్మడం తగ్గించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ నానాజీ, సచివాలయం శానిటేషన్ సెక్రటరీ పాల్గొన్నారు. వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వద్దు, కాటనీ ముద్దు, టీ హోటల్స్ మరియు హోటల్స్లో గాజు గ్లాసులనే వాడండి. ప్లాస్టిక్ నీళ్ళ బాటిల్ బదులు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. ఇట్లు కమిషనర్, నర్సాపురం పురపాలక సంఘం. నర్సాపురం ప్లాస్టిక్ పేపర్ ఓకే రైట్ పదండి. మరియు ఒక్కసారి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను నా పరిసరాల పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద ప్రతి నెలలో 3వ శనివారం నాడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి నర్సాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విజ్ఞప్తి వినాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏ రోజుకు ఆ రోజు వాడి పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు. 120 పైన ఉన్న మైక్రాన్స్ వాడచ్చు, కానీ 120 తక్కువ మైక్రాన్స్ వాడకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ నిషేధించింది కనుక ప్రజలందరూ ఒకసారి గమనించాలి. కాబట్టి షాపుల వాళ్ళు కూడా క్యారీ బ్యాగ్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎక్కడ అమ్మడం లేదు. కంప్లీట్గా గవర్నమెంట్ నిషేధించింది. కాబట్టి ఇది ఒకటి గమనించి అందరూ కూడా ప్లాస్టిక్ని నివారించే ఏర్పాటు చేయాలి. ప్రజలు కూడా ఈ క్యారీ బ్యాగ్స్ కొనకుండా అందరూ కూడా 120 పైన ఉన్న మైక్రాన్స్ ఉన్న క్యారీ బ్యాగ్స్ వరకు కొనాలి. తక్కువ ఉన్న క్యారీ బ్యాగ్స్ మీరు ఎవరు తీసుకోరాదని అందరికీ తెలియపరుస్తున్నాం ప్రజలందరికీ. అట్లాగనే ఏమైనా అమ్మినా కూడా వాళ్ళ మీద భారీ పెనాల్టీలు వేసే విషయాలు మాత్రం ఉన్నాయి. ఇక 2 రోజులు వాళ్ళకి ఫుల్ ఫైన్ అంటే మామూలుగా పెనాల్టీలు కూడా కడుతున్నాం. అయితే గవర్నమెంట్ ఇచ్చిన పెనాల్టీలు ఏంటంటే ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వినియోగిస్తారో వాళ్ళకి 25,000 కాడి నుంచి 50,000 అట్టగానే ₹1,00,000 కూడా పెనాల్టీలు విధించమని గవర్నమెంట్ వారు ఇచ్చున్నారు. కాబట్టి ఇక నుంచి భారీ ఎత్తున కూడా పెనాల్టీలు వేసి ఇది పూర్తిగా నిషేధిస్తాం. కాబట్టి అందరూ గమనించాలి.